ఏదో చూసినావా తప్పంతా ఆఫీసర్లేదట. ఇందాక మనం మాట్లాడినాం కదా, తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ కూడా తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే యత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోలు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కార్ చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంతో అంటగాగిన 5-6 ఐఏఎస్లు తీవ్ర ఆందోళన. సిగ్గు శరాలు ఉండాలి. ఇక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులారా బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడైనా ఐఏఎస్లు ఐపీఎస్లారా బుద్ధి తెచ్చుకోండి. ప్రభుత్వాల మోసేతి నీళ్ళు తాగితే ఏమవుతుందో ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు అడిగితే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ముఖ్యమంత్రి చెప్తేనే ఎవడైనా చేస్తాడు, చెప్పండి ఎవడు చేయడు కదా. చాలా మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టిరు, ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడు అవన్నీ కూడా అధికారులే చేసిరు. అధికారులు ఏమైనా రాజకీయం చేసిరా? అధికారులు చేయనికి మొత్తం కూడా తీసుకొచ్చి మీ మీద పడేసిండ్రు, మీ మీద రుద్దేసిరు. అధికారులే తప్పు. కాళేశ్వరం ఏమో ఇంజనీర్ల తప్పు, ఫోన్ ట్యాపింగ్లు ఏమో పోలీస్ ఆఫీసర్ల తప్పు. జాలిపడాలనా? మిమ్మల్ని చూసి బాధపడాలనా ఇటువంటి దుస్థితికి తెచ్చుకున్నందుకు? ఇప్పటికైనా జరిగిన వాస్తవాలు మీ గవర్నమెంట్ ఉద్యోగులు చెంపలేసుకొని ఒప్పుకోండి, అప్రూవల్గా మారండి. ఇప్పటికైనా ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇటువంటి వాళ్ళనా? తప్పంతా గవర్నమెంట్ ఆఫీసర్లే అని వదిలేసిన కదా. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నా. అవసరమైతే ఏముందండి, 35 ఏళ్ల సర్వీసు. వాడు ఏం చేస్తాడండి? రాజకీయ నాయకుడు పొలిటికల్ అధికారంలో ఉండి ఏం చేస్తాడు? మిమ్మల్ని సస్పెండ్ చేస్తాడా? చేసే దమ్ములు ఉన్నాయా గవర్నమెంట్ ఆఫీసర్లను? రూల్స్ ఒప్పుకుంటాయా? మీరు బహిరంగంగా డబ్బులు తీసుకొని దొరికితే తప్ప ఎవడేం సస్పెండ్ చేయలేడు. మాట్లాడితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో, చేయించుకోండి. మీ ఉద్యోగం అయితే పోదు కదా, నెల పుక్కట్ల జీతం అయితే పడుతుంది కదా మీరు పనిచేసినందుకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఏడ పోస్టింగ్ ఇస్తే అక్కడ తీసుకోండి. 35 ఏళ్ల సర్వీస్లా ఎవరి కోసం పాకులాడి ఈ దుస్థితికి దిగజార్చుకున్నారు? వీళ్ళ కోసమా? మంచి జరిగితే మేమే, చెడు జరిగితే మీరు అన్న వీళ్ళ కోసమా? ఎవరి కోసం అండి? ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులారా, పోలీసులారా బుద్ధి తెచ్చుకోండి. ఏ ఒక్క నాయకుడు మోసేతి నీళ్ళు కూడా తాగమని చెప్పి చురుకులు పెట్టుకోండి వాళ్ళంతా. వీలైతే మేము తాగం, రాజకీయ నాయకులు జోలికి పోవద్దు, మమ్మల్ని రాజకీయాల్లో ఇరికిచ్చి వాళ్ళు మంచుకుంటారు. వీళ్ళు మైకులు పట్టుకొని చర్చకు సిద్ధమా అంటారు. రాత్రిపూటనేమో మంచిగా ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఇట్లుంటుంది వీళ్ళతోని. మధ్యలో బకరాలు అయ్యేది మీరే. వాళ్ళు ఇచ్చే పైసల కోసం వాళ్ళే మనుషుల్లా కూడా చూడరే. కుక్కలు పైసలకు ఆశ పడతారు, అందుకే ఇచ్చినామంటారు. వాళ్ళు పైసల కోసం ఇదంతా కూడా చేసిర్రు. 40 మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిర్రు. భార్యాభర్తలు డైవర్స్ అయ్యేలాగా చేసిండ్రు. ఈ పాపం ఊరికేనే పోదు. డెఫినెట్ గా ఊసులు లెక్క పెట్టడం కాదు, ఇంకా కళ్ళకెళ్ళి ఊసులు కడతాయి కన్నీళ్ళ బదులు. అటువంటి శిక్ష కర్మ ఖచ్చితంగా ఇంటాడుతుంది. ఇట్లుంటది. ఇకనైనా ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లైనా ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ప్రజల కోసం పనిచేయండి. మీకు జీతాలు ఇచ్చేది ట్యాక్సులు కట్టే ప్రజలు అనుకొని పనిచేయండి. అందరం కలిసి ట్యాక్సులు కడుతున్నాం. అందరికంటే చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కడుతున్నాయి ట్యాక్సులు. కోటీశ్వర్లు ఎట్లాగో పైసలు ఉన్నవాడు ఎగ్గొడతారు. కట్టేది ఎవరు? మేమే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే కట్టేవి ట్యాక్సులు. సో వాళ్ళకి సమాధానం చెప్పుండ్రి.